హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ములక్కాయ విత్ చికెన్ కర్రీ చేస్తున్నానన్నమాట. దానికి కావాల్సింది కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఆ 3 యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక ములక్కాయ ముక్కలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ అనమాట ఫ్రెష్‌గా కడిగింది వేసేసుకొని అది కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. యూట్యూబ్‌లో ఏంట్రా బాబు అన్ని కొత్త కొత్త రెసిపీలు వస్తాయి ఇవన్నీ తినడానికేనా అని అనుకోబాకండి. ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా చికెన్ కూడా కుక్ అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే 2 కాయలు వేసుకున్నా. హాఫ్ కేజీ చికెన్‌కి 2 ములక్కాయలు వేసుకున్నా. అలాగే 3 టమాటా వేసుకున్నా అనమాట. ఇంకా టమాటా కూడా సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత కారము, అలాగే ఉప్పు ఇవి కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత ఇంకా ఫైనల్ టచ్ ధనియాల పొడి, గరం మసాలా 2 కూడా వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. మీ దగ్గర కనుక కొత్తిమీర, పుదీనా ఉంటే ఆ 2 కూడా యాడ్ చేయండి. నా దగ్గర అయితే లేవు అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఇంకా అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకా యమ్మీ యమ్మీ ములక్కాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.